అమ్మా, అందరూ హారతి తీసుకోండి. పదండి, మనం వెంటనే ఇంటికి వెళ్ళిపోదాం. రామేశ్వరం పోయినా శనేశ్వరం వదలనట్టు మనం ఎక్కడికి వెళ్ళినా సరే మన వెనకాలే ఫాలో అవుతున్నారు. తెలుసుకుని కావాలని ఫాలో అవుతున్నట్టున్నారు. ఎప్పుడెప్పుడు మన పిల్లల్ని వాళ్ళ వైపు తిప్పుకోవాలని దుర్మార్గపు ఆలోచన తప్ప భక్తి లేదు, పూజ లేదు. ఒట్టి మాయ మనుషుల్లా ఉన్నారు. అరే, నిన్నటిదాకా పెంచుకున్న పిల్లనేమో నువ్వు నా పిల్లవ కాదని తరిమేశారు. ఇప్పుడేమో మీరు మా పిల్లలు అనేసి మన పిల్లలు వెనకాల పడుతున్నారు. వీళ్ళిద్దరూ అమ్మకి దగ్గర అవ్వాలంటే అమ్మ వాళ్లతో టైం స్పెండ్ చేయాలి. కానీ నానేమో వాళ్ళు దగ్గర కాకుండా అడ్డుపడుతున్నాడు. ఎలాగో అలాగో వీళ్ళని వాళ్ళకి దగ్గర చేసి వాళ్లతో ఎక్కువ సమయం గడిపేలా చేయాలి. అలా అయితేనే వచ్చే దసరాకైనా వీళ్ళు ఒక్కటవ్వడానికి అవకాశం ఉంటుంది. నానా, ఇది గుడి. ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు. వాళ్ళొస్తే మనకేంటి ఇబ్బంది? వాళ్ళని గాని వాళ్ళ మాటల్ని గాని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనం అమ్మవారిని చూడ్డానికి వచ్చాం, అంతే కదా. భక్తితో వేడుకుంటున్నాం, వెనక్కి తిరిగి వెళ్ళిపోతాం. ఎవరి గురించో మీరు ఆలోచించడం ఎందుకు నాన్నా? మాతో కోపంగా ఉండడం ఎందుకు? ఇప్పుడు వాళ్ళకి భయపడినట్టుగా వెళ్ళిపోదాం అంటారా? గుడికి వచ్చినప్పుడు ప్రశాంతంగా కాసేపు కూర్చొని వెళ్తే మనసు హాయిగా ఉంటుంది. ఎవరి గురించి మనం వెళ్ళిపోవడం పిరికితనం అవుతుంది నాన్నా. అవును నాన్న, మనం పండగని వచ్చాం, ప్రశాంతత కోసం వచ్చాం. ఎవరో ఎదురు పడ్డారని, ఎవరో మాట జారారని మనం బాధపడ్డం ఎందుకు నాన్న? భయపడి వెళ్ళిపోవడం ఎందుకు నాన్న? ఇక్కడే కాసేపు హాయిగా ఉండి వెళ్ళిపోదాం నాన్న. ఇంట్లో ఎప్పుడు ఉండేవాళ్ళమే కదా, ఉండి ఉండి బోర్ కొడుతుంది. ఇక్కడే ఉందాం నాన్న. ఓహో, వీళ్ళు ఎలాగోలా మళ్ళీ జననీ గుణాలతో మాట్లాడాలని ఆలోచిస్తున్నట్టున్నారు. ఏంట్రా, మీ నాన్నకంటే మీరు ఎక్కువ ఆలోచించేవాళ్ళ? మంచి చెడు మీ నాన్నకు తెలీదా? కారణం లేకుండా ఆయన ఎందుకు వెళ్ళిపోదామంటారు? మీరేదో ఆయన భయపడ్డట్టు, పిరికివాడన్నట్టు ఉందామంటారు. కొంతమంది మనుషుల మొహాలు చూడబుద్ధి కావు, అందుకే ఆయన వెళ్ళిపోదాం అంటున్నారు. శారదా, నువ్వు ఆగు. బుజ్జమ్మా, నువ్వు చెప్పు, వెళ్దామా ఉందామా? నాన్న ఎందుకు నన్ను అడుగుతున్నారు? మీ ఇష్టం నాన్న. మీరు వెళ్దామంటే వెళ్దాం, ఉందామంటే ఉందాం. మీ మాట ఏది మేం కాదనం. నువ్వు కాదనవు, కానీ వాళ్ళు మాత్రం అనుకుంటారుగా మనకి భయపడి వెళ్ళిపోయారని. అవును నాన్న, ఖచ్చితంగా అనుకుంటారు కదా. చచ్చా, వాళ్లకు భయపడి మనం వెళ్ళడం ఏంట్రా? ఈ గుడేమన్నా వాళ్ళదా? వాళ్ళేమైనా ధర్మకర్తలా? ఎవరికో భయపడి వెళ్ళిపోయే ప్రసక్తే లేదు. ఉందాం, మనం కూడా కాసేపు ఉండి ప్రశాంతంగా పూజ చేసుకుని వెళ్దాం. ధరణి, పద, మనం కల్పవృక్షానికి పూజలు చేద్దాం. నానా, మనం అక్కడ దర్శనం చేసుకుందాం. సరే రండి. పద.
ఏంటి శక్తి, ఏదో విలన్ ఫేస్ పెట్టి చాలా సీరియస్గా ఆలోచిస్తున్నావు? బతుకమ్మ ఆడేటప్పుడు బతుకులు నాశనం చేయాలనే ప్లాన్ వేశావే, అలా ఇప్పుడేమన్నా వాళ్ళ లైఫ్కి ఎండ్ కార్డు వేయాలనే ఆలోచనలో ఉన్నావా? మా మమ్మీ బ్రెయిన్ అంతే, 24/7 వితౌట్ బ్రేక్ ఆలోచిస్తూనే ఉంటుంది. తను అనుకున్నది సాధించేంత వరకు ఆలోచన ఆగదు, ఆపదు. మటాష్ చేయాలంటే మటాషే, అంతే. నో అదర్ డైవర్షన్స్. ఎస్, అంతే. శక్తి అంటేనే అంత. ఇవాళ దసరా, ఇది నా రోజు, శక్తి అవతారం ఎత్తిన రోజు. నిన్న మిస్ అవ్వచ్చు కానీ ఈ రోజు మాత్రం మిస్ అవ్వకూడదు. వాళ్ళ జీవితాలకి పులి స్టాప్ పెట్టాలి, పెట్టి తీరాలి, అంతే. ఆ జనని ఈ భూమి మీద బతికి బట్ట కట్టడానికి వీల్లేదు. వీళ్ళేంటి కత్తులు పట్టుకుని బలిచ్చే వాళ్ళలా అంత సీరియస్గా చూస్తున్నారు? ఏంటి శక్తి, ఎప్పుడు వేటు వేద్దామా అన్నట్టు కత్తులు పట్టుకొని చూస్తున్నారు? కొంపదీసి నువ్వు జననిని చంపాలనుకునే ప్లాన్ వాళ్ళకేమైనా తెలిసిపోయిందా? అమ్మో, ఇద్దరు కలిసి మీ ఇద్దరిని బలిపీట వెక్కించేలా ఉన్నారు. బాహుబలిలో దున్నపోతు తల తెగినట్టు ఒక్క వేటులో మీ తలలు ఎగిరిపోతాయేమో. మమ్మీ, మమ్మీ,